ఇవాళ ఒక మంచి వీడియోతో వచ్చిండా. అదేంటంటే ఒక 10 నుండి 11 ఏళ్ళ పాపకి ఫ్రాకు కుట్టడము, కటింగ్ స్టిచ్చింగ్ 2 పెడతాను. ఈ వీడియోలో కటింగ్ వస్తుంది, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వస్తుంది. ఇది చూసిండ్రా మగ్గం వర్క్ 2 రకాల జర్దోజీ ఇంకా కొన్ని వైట్ ముత్యాలు తీసుకొని వాటితో వేసిండా. బాగా వచ్చింది, వేసుకుంటే పిల్లలు చాలా బాగా అనిపించింది. ఇది కూడా నేనే చేసిన. ఇంకా మా పాప మెజర్మెంట్స్ చూద్దాము ఒకసారి. మీ పిల్లలకి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, మీరు అడ్జస్ట్ చేసుకోండి కొలతలు చూసుకొని. నేను విడ్త్కి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇక్కడ నార్మల్గా 6, ఇంకో 3 ఇంచెస్ యాడ్ చేసి తీసుకుంటున్నా విడ్త్ ఇది. నెక్స్ట్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 12 ఉంది కదా, దీన్ని హాఫ్ చేసుకోవాలి. హాఫ్ చేసి అది ఎక్కువ అవుతుంది. సో వెనకాల డీప్ పెడుతున్నాం కదా ఫ్రంట్ బ్యాక్, అప్పుడు ఇంకొంచెం తగ్గించుకోవాలన్నమాట. నేను ఒక 5 తీసుకొని 2.5 షోల్డర్కి 2.5 నెక్కి తీసుకొని డ్రా చేసి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకొని మనం కరెక్ట్గా అంత కర్వ్ స్కేల్ తీసి డ్రా చేసి మార్క్ చేసుకోవాలి. ఇంకా ముందే కట్ చేసుకోకుండా దాంతో టేప్తో అడ్జస్ట్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ ఒకటే కట్ చేస్తా, ఇంకొకటి ఫ్యూజింగ్ వేస్తా. సో అందుకే తర్వాత కట్ చేస్తా. ఫస్ట్ లైనింగ్ కట్ చేయాల్సింది, నేను బై మిస్టేక్లో మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసా. సో ఎటైనా ఏం కాదు. ఇప్పుడు సేమ్ అదే మెయిన్ లైనింగ్ కట్ చేసింటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ పైన పార్ట్లు 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు కింద పార్ట్ కోసం చూద్దాము. ఇది 4 లేయర్స్ మీద ఆన్ ఫోల్డ్ మన సైడ్ వచ్చేలాగా చేసుకోవాలి ఫోల్డింగ్. లెంత్ టోటల్ 28 తీసుకుందాం అనుకుంటున్నా, లైనింగ్ 26కి మార్క్ చేసుకున్నా. ఇంకా విడ్త్ వచ్చేసి నడుంకి పైన పార్ట్ ఎంత ఉందో అంత తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా కింద ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే అంత తీసేసుకొని మనము సైడ్కి క్రాస్గా కట్ చేసుకోవాలి పైనుంచి, వీడియోలో చూపించినట్టు స్కేల్తో. తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది కింద వైపుకి 28 అని చెప్పా కదా టోటల్. సో 28 తీసుకున్నా. విడ్త్ వచ్చేసి 24 ఉంది నాకు. మీరు ఎక్కువ క్లాత్ తీసుకుంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు ఫ్లేరు, ఒక 30 అబవ్ పెట్టుకున్నా బాగుండిద్ది. సో ఇంకా నేను విడ్త్ లెంత్ మార్క్ చేసుకొని కట్ చేసుకున్నా. అన్ని పార్ట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం తీసుకుందాము. ఈచ్ హ్యాండ్ విడ్త్ వచ్చేసి 19 ఇంచెస్, దానిలో హాఫ్ అంటే 9.5కి ఒక మార్క్ చేసుకొని అక్కడ పైకి అంటే లెంత్ వస్తుంది, అది 4.5 తీసుకుంటున్నా. ఆ 4.5 స్ట్రైట్గా అట్లా మార్క్ చేసుకొని మిడిల్కి, దానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 3 ఇంచెస్తో మార్క్ చేసుకుంటున్నా. ఆ 3 ఇంచెస్ స్ట్రైట్గా స్కేల్తో మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని తరువాత ఎడ్జ్కి 2.5 ఇంచెస్ తీసుకొని ఆ 3 ఇంచెస్ నుంచి ఈ 2.5 ఇంచెస్కి ఇలా లైన్గా స్ట్రైట్ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని తర్వాత సైడ్కి 2.5 ఇంచెస్ వరకు ఆ 3 ఇంచ్ నుంచి కర్వ్ చేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది హ్యాండ్. ఇప్పుడు 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయి మనకి. ఇంకా మొత్తం పార్ట్ అయిపోయింది కదా. కింద ప్రిల్స్ కోసం నెక్స్ట్ క్లాత్ తీసుకోవాలి మనము, అది కూడా చూద్దాము. అది ఎప్పుడైనా మనము క్లాత్ మనకి ఫ్రాక్ ఎంత ఉందో దానికి 3 టైమ్స్ తీసుకుంటే మంచిగా ప్రిల్స్ వస్తాయి. విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నా నేను. ఫ్రాక్ కోసం కటింగ్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఎవరికన్నా యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.